గురువుగారి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం. గురువుగారు తరచూ గ్రామాలకు తిరుగుతూ తన కుటుంబానికి, తన కుటుంబ సభ్యులుగా మెలుగుతున్న శిష్య బృందానికి సరిపడా సామాన్లు సమకూర్చుకోవడానికి నిమగ్నమయ్యారు. దానికి కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. చినుకు పడితే చాలు రహదారులన్నీ చిత్తడి నేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవలసిందే. అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్య గారి సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు. పొరుగున ఉన్న కమలాపురం నుంచి ఒకరోజు సాయంత్రం శిష్యులతో కలిసి కనుచీకటి పడే వేళ ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన కాలులో ముళ్ళు విరిగింది. గురువుగారు అక్కడే చతికిలబడి, అబ్బా దీని సిగతరగా ఈ ముళ్ళు ఇప్పుడే దిగాలా? ఓ పక్క పొద్దుపోతోంది, ఇంటికి చేరే వరకైనా ఆగొద్దా అంటూ ఆపసోపాలు పడసాగారు. అయితే గురువుగారు ఇంటికి చేరే వరకు ఆగితే ముళ్ళు దిగినా పర్వాలేదంటారా అని ప్రశ్నించాడో శిష్యుడు. ఉష్! గురువుగారు ఒక పక్క కాల్లో ముళ్ళు దిగి బాధపడుతుంటే ఆయన్ని ఇప్పుడే సందేహాలు అడిగి చంపుతావా చవటా? ముందు ముళ్ళు తీసే మార్గం చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని గురువుగారి ప్రియశిష్యుడు దేవభూతి అతన్ని మందలించాడు. పరమానందయ్య గారు అలా చెప్పిన శిష్యుడి వైపు ప్రశాంతంగా చూసేసరికి ప్రతి శిష్యుడు గురువుగారి మెప్పు పొందాలని నేను ముళ్ళు తీస్తానంటే నేను ముళ్ళు తీస్తాను అంటూ వాదులాడుకోసాగారు. సూది కోసం దుకాణానికి వెళ్ళారు. కోమటి సూదిని ఇచ్చాడు. ఏది చేసినా అంతా ఐకమత్యంగా చెయ్యాలని కదా గురువుగారు చెప్పారు. కనుక సూదిని అందరం కలహించుకోకుండా కలిసి పట్టుకు వెళ్ళాలి. ఎలా అని తలా ఓ ఉపాయం ఆలోచించారు. అందరిలోని దివ్యభూతి ఉపాయమే బాగా ఉన్నదనిపించింది. దాని ప్రకారం దగ్గరలో ఉన్న కర్రల దుకాణానికి వెళ్ళగా అతడు పరమానంది శిష్యులను గుర్తుపట్టి, అయ్యలు ఏం కావాలి అంటూ ఆప్యాయంగా పలకరించాడు. తీరా విషయం విన్నాక వాళ్ళ అతి తెలివి తేటలకి నిర్ఘాంతపోయాయి. గురువుగారి పట్ల గౌరవం కొద్దీ అంతగా విలువ చెయ్యని తాటి దూలాన్ని ఒకదాన్ని తీసుకుపొమ్మన్నాడు. అత్యంత జాగ్రత్తతో శిష్యులు ఆ దూలానికి సూది గుచ్చి దాన్ని 10 మంది మోసుకుంటూ తెచ్చి గురువుగారి సన్నిధిని నిలబెట్టారు. పేరిందేవి కూడా వారి ఐకమత్యానికి మెచ్చి 2 రోజుల పాటు నీళ్లు కాచుకోవడానికి సరిపడా వంట చెరుకు తాటిదూలం రూపంలో మోసుకొచ్చిన శిష్యుల్ని ప్రశంసించింది. ఐకమత్యం అంటే మీదేనర్రా అంటూ ఇటు పరమానందయ్య కూడా ప్రశంసించేసరికి ఇక వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ గురువుగారికి కాల్లో విరిగిన ముళ్ళు తీద్దామని పోటీ పడేవారే. చివరికి పరమానందయ్య గారి సలహా ప్రకారం వంతులు వేసుకొని ఒకరి తర్వాత ఒకరు సూది పుచ్చుకొని గుచ్చడంతో ముళ్ళు ఎప్పుడు బయటకు జారిపోయిందో తెలియదు గాని గురువుగారికి ముళ్ళు గుచ్చుకున్న చోట అంగుళం మేర రంధ్రం పడి రక్తం కారసాగింది. దాంతో ఆయనకి ప్రత్యక్ష నరకం కనిపించిన శిష్యులు కసురుకొని వారించారు. అప్పటికి చివరికి ఇద్దరికీ గురువుగారి పాదం కెలికే అవకాశం చేజారిపోయింది. ఈసారి గురువుగారికి ముళ్ళు గుచ్చుకోదా? అప్పుడు మేమే ముందుగా ఆయన పాదం పని పట్టక పోతామా అని ప్రమాణం చేసి మరీ అక్కడి నుంచి కదిలారు వాళ్ళు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.